ఆధ్యాత్మిక గురువు పాజీరావు బాబా బోధనలు ప్రతి ఒక్కరిని అనుసరేయమని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి కంది మోహన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బేల మండలం చప్రాల గ్రామంలో జరిగిన పాజీరావు బాబా సప్తాహ వేడుకలలో ఆమె పాల్గొని సందడి చేశారు. ఇక నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాబా పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. తన భుజాలపై పల్లకి మూసి తరించారు. చప్రాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా బాజీరావు బాబా సప్తాహ వేడుకలు జరగడం విశేషమని అన్నారు. బాజీరావు బాబా బోధనలకు ప్రభావితమై పిల్లలు యువత ఆధ్యాత్మికత మార్గం వైపు పయనించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ బాజీరావు బాబా సప్తా అనేది ప్రతి గ్రామంలో ఇప్పుడు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిసారి చప్రాల రావడం, మన ఈ గ్రామం ఇంకా పెద్దగా ఉందని నేను అసలు అనుకోలేదు. మళ్ళీ ప్రతి గడప ముందు మీరు ఆర్తి పట్టుకొని నిలబడడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. బాబా గారికి మన ముందు లేకపోయినా మనతో లేకపోయినా ఆయన మనతోనే ఉన్నారు అన్నట్టుగా మీరందరూ ఆయన నిత్యం తలుస్తూ ఆయన ప్రవచనాలు మళ్ళీ మా లాంటి వాళ్ళని బోధిస్తూ చిన్న చిన్న పిల్లలు 1 సంవత్సరం పిల్లలు కూడా మీరు పట్టుకున్నట్టు వాళ్ళకి ఇలాంటి ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి చిన్నప్పటి నుండి మంచి మంచి మాటలు ఆ ప్రవచనాలు వినిపించడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలానే చప్రాల గ్రామాన్ని మనందరం నిదర్శనంగా తీసుకొని ఇంకా అన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఒక్క చప్రాల గ్రామం అనే కాదు, ఈ గ్రామంలో ఎందరో పక్క గ్రామాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ప్రవచనాలు వినడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక నిదర్శనంగా నిలుస్తుందో అది నాకు చాలా సంతోషంగా ఉంది. బాజీరావు బాబా ప్రవచనాలు ఆయన ముందుకు మనని మంచి మార్గంలో వెళ్ళే మీరు విన్నవి మాకు తెలియజేయడం అనేది మళ్ళీ మద్యపానానికి అలవాటు అవ్వకుండా ఉండడానికి ఆయన మనకి నేర్పించినవన్నీ మీరు ఇప్పుడు మా జనరేషన్కి అంటే మా ఈ వాళ్ళకి నేర్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరమే కాదు, మాకు వీలైతే ప్రతి సంవత్సరం ఈ సప్తాహ